ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రజెంట్ తెలుగు ఆడియో అయితే అవైలబుల్ గా లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 38 minutes ఉంటుంది. ఇంకా ఈ మూవీ అయితే యావరేజ్ గా అనిపించింది అంతే. మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి 1997లో రిలీజ్ అయిన అనకండా మూవీని రీమేక్ చేద్దామని స్పెయిన్ లో ఉన్న ఒక ఫారెస్ట్ కు వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, లాస్ట్ కి వీళ్ళు ఫిల్మ్ ని కంప్లీట్ చేశారా లేదా అనేది మూవీ స్టోరీ. ఈ అనకండా మూవీ ట్రైలర్ నుంచి చూస్తే చాలు మూవీ స్టోరీ మొత్తం తెలిసిపోద్ది. సేమ్ ట్రైలర్ లో ఏముంటుందో మూవీలో కూడా అదే ఉంటుంది. సీక్రెట్ గా ఉంచాల్సిన సీన్స్ కూడా ట్రైలర్ లోనే రివీల్ చేసి పడేశారు. సో దానివల్ల నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే క్యూరియాసిటీ లేకుండా ప్రిడిక్టబుల్ గా అయిపోయింది స్క్రీన్ ప్లే. ఇంకా మూవీలో ఫస్ట్ 45 minutes అయితే బాగానే ఉంటుంది కామెడీగా అండ్ కొంచెం స్కేరీ సీన్స్ తో. కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయింది. స్కేరీ సీన్స్ అయితే మాక్సిమం అన్ని జంప్ స్కేర్ షాట్సే ఉంటాయి, అవి అయితే రియల్లీ చాలా బాగుంటాయి. ఇంకా మిగిలిన 45 minutes మూవీ అయితే స్కేరీగా ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. స్టార్టింగ్ 45 minutesలో ఉన్న జంప్ స్కేర్ షాట్స్ కూడా ఒకటి కూడా ఉండవు ఇందులో. కామెడీ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వదు ఎక్కడ. అనకుండా జాక్ని తరుముకుంటూ వచ్చే సీన్ తప్పించి క్లైమాక్స్ సీన్ అయితే ఓకే అనే టైప్లో అనిపించింది. అంతేకాకుండా క్లైమాక్స్ ఒక గెస్ట్ అపిరెన్స్ కూడా ఉంటుంది ఒక యాక్టర్ది. ఇంకా పాల్రూడ్ గారి క్యారెక్టర్ అయితే అసలు ఏముండదు, జస్ట్ అలా ఉంటారు అంతే సైడ్ క్యారెక్టర్ లాగా. జాక్ అయితే వన్ మెన్ షో అనే చెప్పొచ్చు ఈ మూవీకి. కామెడీ కానీ మూవీలో ప్రొసీడింగ్స్ కానీ మొత్తం తన క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే యావరేజ్గా అనిపించింది. మీరు ఫ్రీ అయితే పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. మరీ అనకండా పార్ట్ 1 మూవీ అంత బాగోకపోయినా ఏదో అలా ఉందంతే. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.